రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కొన్ని బంగారు కుటుంబాలను తాను కూడా దత్తత తీసుకోబోతున్నానని స్పష్టం చేశారు సీఎం. జీరో పావర్టీ P4 పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని చెప్పారు. అందరిలో చైతన్యం నింపేలా మరింత మంది సంపన్నులు మార్గదర్శకులుగా ముందుకు వచ్చేలా తన నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని, పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీన్ని విజయవంతం చేసేందుకు అత్యుత్తమ విధానాలను అన్ని చోట్ల అమలు చేసి చూడాలని అధికారులకు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారంతా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని ఆదేశించారు. ఒకవేళ స్థానికంగా మార్గదర్శులు లేకపోతే అప్పుడు స్థానికేతరులను అనుసంధానం చేయాలని నిర్దేశించారు. P4 కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు రాష్ట్ర స్థాయిలో దాతలు ముందుకు వస్తే వారిచ్చే నిధుల కోసం కామన్ ఫండ్ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా బంగారు కుటుంబాలకు సాయం అందించవచ్చునని సీఎం స్పష్టం చేశారు. బంగారు కుటుంబాలు అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. మార్గదర్శకులు అందించే ఆర్థికేతర సాయంపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. ప్రతి మార్గదర్శికి అధికారులు నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. గ్రామ, వార్డు, సచివాలయ స్థాయిలో బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల వివరాలు సరిగ్గా నమోదు చేసినప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతోందని వివరించారు. P4 నిర్వాహకులు బంగారు కుటుంబాలకు ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇక ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా 57,503 మంది మార్గదర్శకులుగా నమోదు చేసుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శులు అవసరం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని, విశాఖపట్నం జిల్లా ఈ విషయంలో చివరలో ఉందని వెల్లడించారు. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్ రూపంలో సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా P4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తలపెట్టిన డిజిటల్ ప్రమోషన్ కార్యకలాపాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.